సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇట్లాంటి వార్తలు బయటకు వస్తున్నటువంటి సిచ్యువేషన్. నగరంలో మరోసారి కలకలం క్రియేట్ అయింది. మనకు తెలుసు చాలా టైమ్స్ ఇట్లాంటి వార్తలు వచ్చినప్పుడల్లా బాధపడడం చెప్పుకోవడం తప్పించి ఎట్లాంటి మార్పు ఉండట్లేదు. బాచ్పల్లి అట్లాగే ఈ శివారు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో మనకు తెలుసు పెద్ద ఎత్తున ఈ జూనియర్ కాలేజెస్కి సంబంధించి అమ్మాయిలవి అబ్బాయిలవి కో ఎడ్యుకేషన్ అనుకోండి సపరేట్ అనుకోండి ఇవి పెద్ద ఎత్తున ఉంటాయి. అన్ని శివారు ప్రాంతాల్లోనే ఉంటాయి. అయితే ఈ హాస్టల్స్లో మరి ఎట్లా తిండి పెడుతున్నారో ఎట్లా చూస్తున్నారో ఈ పిల్లలకు చెప్పే చదువు ఏందో అర్థం కాదు. కానీ గొర్రెల మంద బర్రెల మందలాగా లోపల వేసేసి వాళ్ళని టార్చర్ చేసి చదవడం తప్పించి జీవితంలో అసలు ఏమీ లేదు అన్నట్టుగా పిల్లల్ని అట్లనే వేస్తున్నారు తల్లిదండ్రులు. ట్రీట్ చేసే ఈ కాలేజ్ యాజమాన్యం కూడా అట్లనే ఉంది. ఏం చేస్తారు, ఇటు పోతేనేమో తల్లిదండ్రుల ఒత్తిడి, అటేమో కాలేజ్ పోతేనేమో ఈ టీచర్లు లెక్చరర్ల ఒత్తిడి. ఏం చేయాలో అర్థం కాక చాలామంది పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ సంవత్సరం లెక్క తీస్తే నాకు తెలిసైతే ఒక 15-20 వేల మంది ఉట్టి తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటారు అనుకుంటా. మళ్ళా బాచ్పల్లి దగ్గర 2 డిఫరెంట్ కాలేజెస్లో ఒక అమ్మాయి చనిపోయింది, తర్వాత ఇంకొక అబ్బాయి కూడా చనిపోయాడు. అమ్మాయి ఏమో ఫస్ట్ ఇయర్ చదువుతోంది, మహబూబ్ నగర్కి సంబంధించిన వ్యక్తి, మక్తల్ ప్రాంతంలో ఉంటారట. ఆమె హాస్టల్లో ఉరి వేసుకొని చనిపోయింది. అబ్బాయి వచ్చేసి ఇక్కడే ప్రగతి నగర్లో ఉన్నటువంటి కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అతను కూడా ఇట్లనే ఉరి వేసుకొని చనిపోయినటువంటి సందర్భం. 2 ఇన్సిడెంట్స్ ఇప్పుడు బాచ్పల్లిలోనే జరగడం. అసలు ఏం జరుగుతుంది, యాజమాన్యం కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తలేదు పేరెంట్స్కి. చనిపోయిన తర్వాత కొన్ని గంటలకి ఆసుపత్రికి తరలించిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇచ్చుడైంది. పిల్లలు ఎందుకు చనిపోయినరు ఏంది అని అడగడానికి ఛాన్స్ కూడా ఇస్తలేరు, లోపలికి వెళ్ళనిస్తలేరు అని మనకు తెలుసు కదా. స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ గట్టిగా మాట్లాడే వరకు కూడా యాజమాన్యం స్పందించడు, ఏమీ ఉండదు. సేమ్ అదే రిపీటెడ్ ఇన్సిడెంట్స్ అనమాట. పిల్లలు కాలేజీలో చనిపోయినరు అని అంటే స్టూడెంట్ యూనియన్స్ పేరెంట్స్ ఆందోళన చేయడమో లేకపోతే బతిమిలాడమో బామాడమో ఇది చేస్తారు తప్పించి ఎట్లాంటి చేంజ్ ఉండట్లేదు. ఈ యాజమాన్యాలు ఎట్లా రాటు తేలిపోయినాయి అంటే ఒక 10,000-15,000 మంది పిల్లలు ఉన్నారనుకో ఆ క్యాంపస్లో, ఒక్క పిల్లడి అనిపోతే ఏమవుతుంది, 10 మంది అనిపోతే ఏమవుతుంది, చాలా లైట్ తీసుకుంటున్నారు. ఏదో చెప్తారు, ఏదో సెటిల్ చేస్తారు, పోలీసు వాళ్ళు వస్తారు, తర్వాత పోలీసు వాళ్ళు కూడా పూర్తిగా వీళ్ళకు న్యాయం చేస్తామంటారు, అట్లాగే యాజమాన్యం వైపు కూడా వాళ్ళ వైపే మాట్లాడుతూ ఉంటారు. ఏడికెళ్ళి మధ్యలో వాళ్ళ మీద కేసులు కావు, మళ్ళీ యాజమాన్యాలు ఏవి కూడా ఇప్పటి వరకు జైలుకి పోయి వాళ్ళు శిక్ష అనుభవించింది కూడా లేనేలేదు. సో వెరీ కామన్ అయిపోయిందనమాట. పిల్లలు చనిపోతారు, ఆడ 1-2 రోజులు హడావిడిగా ఆందోళన జరుగుతాయి, ఆ తర్వాత తూతు మంత్రంగా ఏదో ఉంటుంది, ఆ తర్వాత బస్ ఖామోష్. మళ్ళా యథావిధిగా పిల్లలు పోతారు, ఆడనే చదువుకుంటారు. ఇక ర్యాంకులు వస్తాయా రావా దేవుడెరుం కానీ వస్తారు, పాస్ అవుతారు, ఇంకేదో అవుతుంది. ఆ క్యాంపస్కి ఏం కాదు, అక్కడ చదివే పిల్లలు మళ్ళా పోతారు. ఇట్లనే వాళ్ళు వీళ్ళు చనిపోయిన సందర్భాలు ఉంటాయి. ఆ తర్వాత మనం ఇట్లే మాట్లాడుకుంటాం, అంతే. ఇక ఫీజులు కట్టి పిల్లల్ని పంపిస్తున్న తల్లిదండ్రులనల్లా ఇంత భయంకరంగా అయ్యో వాళ్ళు మనుషులే కదా, ఏమవుతుంది, కొంతమంది పిల్లలకు ఎంత చదివినా ఎక్కదు కదా, మరి వాళ్ళని ఎట్లా ట్రీట్ చేయాలనో ఏదో వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి పాస్ అయ్యేంత వరకు ఇంతవరకే ఉంచగలుగుతామో ఏదో సంథింగ్ చెప్పాలి కదా అనేది యాజమాన్యం కూడా అనుకోదు. ఈడ పైసలు పోతున్నాయి, అక్కడ పైసలు వస్తున్నాయి, సింపుల్. ఈ వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన చేస్తే ఇట్లాంటి చావులు జరగవు. ఇట్లాంటి చావులు ఎప్పుడు ఆగుతాయి అని అంటే జస్ట్ ఈ వ్యవస్థను పూర్తిగా పైనుంచి కింది వరకు ప్రక్షాళన చేయాలి, సింపుల్. అయితేనే ఏమైనా మార్పు వస్తుంది తప్పించి లేదంటే ఇట్లాంటి సంఘటనలు ఇంకెన్ని జరుగుతాయో, ఇంకెన్నిసార్లు ఇట్లాంటివి చెప్పాల్సి వస్తుందో అనేది నిజంగా అత్యంత బాధాకరం అన్నమాట. ఆ పేరెంట్స్ పాపం ఏం చేయాలా, అంతే. బిడ్డల్ని కోల్పోయిన పేరెంట్స్ 10 రోజులు 15 రోజులు అమ్మ అని ఏడుస్తారు తప్పించి తర్వాత వాళ్ళు కోల్పోయిన బాధ వాళ్ళకు ఒక్కొక్కలకే ఉంటుంది, యాజమాన్యానికి ఏముండదు, వ్యవస్థకు కూడా ఏముండదు. సో ఇవి ఆగాలి అంటే ఒకటే ఒకటి మార్గం,
పూర్తిగా విద్యా వ్యవస్థని పైనుంచి కింది దాకా ప్రక్షాళన చేయడం అంతే. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు